జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీల తొలగింపుపై యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు. తారక ఆకాశంలో ఉన్నారు, ఆయన్ని తగ్గించాలని చూస్తే ఆకాశంపై ఉమ్మేసినట్టే. బాలకృష్ణ అయినా ఎవరైనా సరే తారక ఎదుగుదలకు కారణం ఆయన తల్లే. జూనియర్ ఎన్టీఆర్ ఎదుగుదలలో బాలకృష్ణ ప్రమేయం గానీ ఇంకెవరి ప్రమేయం గానీ లేదు. పుణ్యతిథితో వర్ధంతో పాటు అక్కినే ఎన్టీఆర్ పుణ్యతిథితో పాటు అక్కినే నాగేశ్వర శతజయంతి కూడా అంటే చిరంజీవి గారు ఆయన అడిగి ఆయన చాలా సంతోషంగా ఒప్పుకున్నారు. ఆయన నేను ఎట్లా వస్తారు ఏంటి నాకు నా ప్రత్యేకం చేస్తారు చిరంజీవి గారు. తారక్ అనేటువంటి జూనియర్ ఎన్టీ రామారావు ఎవరైతే ఉన్నారో అతను ఆకాశంలో ఉన్నాడు. అతను ఎవరన్నా కించపరచాలని భావిస్తే అది ఆకాశంలో ఉమ్మేసినట్టే వాళ్ళ మీద పడుతుంది. అతని ఏం లోపం లేదు. అతని యొక్క విజయానికి అతని స్థాయికి చేరటానికి ఒక్కళ్ళే కారణం ఎవరో తెలుసా? వారి తల్లి శాలిని. జూనియర్ ఎన్టీఆర్ యొక్క మదరు శాలిని గారు. అతను ఆ కుర్రాడు ఆ స్థాయికి ఎదగడానికి ఆవిడ తన జీవితానంతా పడంగా పెట్టి పెంచింది. శివాజీని జిజియాబాయి ఎట్లా పెంచిందో అట్లా శాలిని గారు ఆ కుర్రాడికి స్థాయి రావడానికి చేసింది. వాడు కూడా ఆకాశంలో ఉన్నాడు. వాడి ఫ్లెక్సీ తీసి ఇలాగ అడిగిపోద్ది అంటలేదండి. ఎవరైనా తారక్ని ఎవరైనా తిట్టినా విమర్శించినా వాళ్ళకే నష్టం తప్ప తారక్కేం నష్టం లేదు. ఇంకా పెరుగుతాడు పైకి. మీకు ఎంతమంది పిల్లలు? అయితే అప్పుడు తెలుస్తుంది మీకు. ఇద్దరు భార్య ఉంటే తారక్ మొట్టమొదటి డ్యాన్స్ ప్రోగ్రాం మన అసెంబ్లీ హాల్లో అప్పుడు ఒరిస్సా గవర్నర్ సత్యనారాయణ రెడ్డి గారు చీఫ్ గెస్ట్గా వచ్చారు. గోల్డ్ స్పాట్ మూర్తిని మేమంతా కలిసి ఒక కార్యక్రమం చేస్తే దానికి వచ్చి ఫస్ట్ టైం డ్యాన్స్ చేశారు. ఇక్కడ ఈ రిహార్సల్స్ కింద మనం హిందీ డిపార్ట్మెంట్ కింద రూమ్లో రిహార్సల్ ప్రాక్టీస్ చేసుకున్నాడు. చాలా మంచివాడు. ఆ తల్లే కారణం అతను ఆ స్థాయికి రావడానికి. రామారావు గారి పిల్లలందరూ అంటే నాకు చాలా గౌరవం, చాలా ప్రేమ. అందులో ముఖ్యంగా ఎన్టీ రామారావు గారి ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో అంతా దేవతామూర్తులు. ఆ తల్లి వాళ్ళని అంత సంస్కారవంతంగా పెంచింది ఆవిడ బసవరామ తారకం గారు ఆడపిల్లలందరినీ. మగపిల్లలు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, రామారావు గారి సంతానంలో ఎవరైనా కానీ రామారావు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒకరు సెక్రటరీకి వెళ్ళారా, ఏదైనా ట్రాన్స్ఫర్ చేస్తాం ఈ పైన ఇప్పుడు మాట్లాడారా? ఎప్పుడు వాడు రాలేదు, ఆయన రానివ్వలేదు. రెండు